జై శ్రీరామ్. నేను మీ వేణురేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 15వ పాశురం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం. అండాల్ తిరువడగలియే శరణం. இளங்கிளையோ என்னை முறங்கதையோ இல்லின்றலை என்மின் நங்கை மீர் ஓதர்கின்றே வல்லையுன் கட்டுரைகள் பண்டே உன் வாயிருத்தும் வெள்ளியூர் கல்லுங்கிழக ஞானதே நாயுடுக உள்ளு ஐ நீ போத ஐ நக்கன வேறுடை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தடிக்கல் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தலிக்கு వల్లానై ఆయనై బాడేలో రెంబావాయ్. ఈ పాశురమునందు లోపల ఉన్నటువంటి గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదం కూర్చబడినది. బయటి గోపికలు లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా, లోపల గోపిక పరిపూర్ణ గల గోపికలారా, చికాకు కలిగినట్టు బిగ్గరగా పిలవకండి, నేందా వచ్చుదును అని సమాధానము చెప్పును. గోపికలు మరలా, నీవు చాలా నేర్పగలదానువు, నీ మాటల యందలి నైపుణ్యము కఠినతత్వము కలిగిన దానివి, మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా, గోపిక మీరే నేర్పగలవారు, కఠినము కలవారు, పోన్నుండు నేనే కఠినరాలుని అని సమాధానము చెప్పును. పిమ్మట గోపికలు, నీకేమి ప్రత్యేకత ఏమి ఉన్నది, ఆ విధముగా ఏకాంతము నుండి వేళ వేగముగా బయటికి రమ్ము అని పిలవగా, లోపల గోపిక అందరూ గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది. గోపికలు అందరూ వచ్చినారు, నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పిరి. లోపల గోపిక, సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమున్నది అని ప్రశ్నించను. అప్పుడు బయటి గోపికలు, బలిష్టముకు కువలయాప్యమును ఏనుగును చంపినవాడును, శత్రువులు దర్పమును అడిచినవాడును, మాయా విషయునకు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికిరి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.